సూపర్ హిట్ సభ సక్సెస్ అయిందన్నారు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్. ప్రజలు స్వచ్ఛందంగా మీటింగ్కు తరలివచ్చారని తెలిపారు. ఆయన కేవలం రాజకీయ ఉనికి కోసమే వైసీపీ విమర్శలు చేస్తోందని, పాకులాడుతోందని విమర్శించారు ఎమ్మెల్యే. సూపర్ హిట్ సభ విజయవంతం కావడాన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని చెబుతున్న కందికుంటతో మా ప్రతినిధి యోగానంద్ ఫేస్ టు ఫేస్. అనంతపురం నడిబొడ్డున సూపర్ హిట్ ఘన విజయం తర్వాత నేతల స్పందన ఎలా ఉంది, వచ్చిన కార్యకర్తలు ఏం కోరుకుంటున్నారు, మనం కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మాటలు తెలుసుకుందాం. సార్, స్పందన ఎలా ఉంది? ఇది చూసి సీఎం గారు ఎలా హెల్ప్ అయ్యారు? స్పందన మీరు కూడా చూసింటారు, మీరు కూడా విట్నెస్ చేస్తుంటారు. అద్భుతంగా ఉంది. ఎందుకంటే మామూలుగా సిద్ధం సభ మాదిరిగా తరలించిన సభ కాదు ఇది. సంతోషంతో వచ్చిండే సభ. ఫలితాలను అందుకొని పెన్షన్ల రూపేణ కావచ్చు, తల్లికి వందనం పేరు మీద కావచ్చు, అబద్ధాలు చెప్పకుండా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చినటువంటి పరిస్థితులు కావచ్చు, ప్రజల్లో నమ్మకాన్ని పెంచి వాళ్ళ జీవితాల్లో సంతోషాన్ని తీసుకొచ్చి వాళ్ళంతకు వాళ్ళు స్వచ్ఛందంగా తరలివచ్చేటువంటి పరిస్థితుల్లో కేవలం కన్వయన్స్ ఏదైతే రావడానికి బస్సులు పెట్టుండొచ్చాము, కానీ మేము మిగతావన్నీ కూడా వాళ్ళు స్వచ్ఛందంగా మనస్ఫూర్తిగా వచ్చినటువంటి పరిస్థితులు, వాతావరణం సభలో స్పష్టంగా కనపడతా ఉంది. దీనికి ఉదాహరణే అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి పట్టుదల. అక్కడ అంత మండుటెండలో కూడా వాళ్ళు అక్కడ నిలబడి చివరిదాకా చంద్రబాబు నాయుడు గారి ప్రసంగాన్ని విన్నటువంటి పరిస్థితులు సుస్పష్టంగా తెలియజేస్తోంది. ఈ సభ సూపర్ డూపర్ హిట్. ప్రజల్లో కూడా ఒక పట్టుదల ఉంది, ఒక నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావం తెలపల్లా ఇటువంటి వేదికల ద్వారా అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా నిర్ణయం తీసుకున్నారు. అంటే ఇంత మండుటెండలో కూడా ఇంత జనం వస్తారని ఊహించారా సార్ ఇవాళ? ఎందుకంటే సూచన భారీ ఎండలో 3 days నుంచి కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఇంత ఎండలో ఇంత జనం వస్తారని ఊహించారా? అనంతపురం జిల్లా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కంచుకోట. ఇది నాయకుల దగ్గర ఏమైనా తేడా ఉంటుందేమో కానీ కార్యకర్తల దగ్గర అనంతపురం జిల్లా ప్రజల దగ్గర ఎక్కడా తేడా లేదు. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఉంటారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆయన పదవి ఇచ్చుటైనప్పుడు మళ్ళీ ఆయనకు తిరిగి కుర్చీలు పీఠం మీద కూర్చోబెట్టే వరకు కూడా పట్టుదలగా మొదలుపెట్టిండేది, పోరాడిండేది అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ. అనంతపురం జిల్లా వాసులే. ఇక్కడ మళ్ళీ అనంతపురం జిల్లాలో మీటింగ్ అన్నప్పుడు ఎక్కడ ఎవరికి కన్ఫ్యూజన్ ఉండదు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ మీటింగ్ అనంతపురంలో జరుగుతుందంటే అత్యద్భుతంగా జరుగుతుంది, అత్యంత ప్రజాదరణతో జరుగుతుంది. ప్రజానీకం అనేది స్వచ్ఛందంగా తరలి వస్తుందని ప్రతి ఒక్కరికి ఒక లెక్కలు ఉన్నాయి. కాబట్టి ఇది ఆశ్చర్యార్థకమేం కాదు, ఊహించిండేదే. ఊహించిన మేరకే సభ జరిగింది. ఊహించిన మేరకే చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా రాయలసీమ వేదికగా జరిగినటువంటి ఈ సభ నుంచే ఈ ప్రాంతానికి వరాల జల్లు కురిపించడం కావచ్చు, అంతే స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో రిక్షా కార్మికులకి సంవత్సరానికి 15,000 రూపాయలు ప్రకటించడం కావచ్చు, నిజంగా హర్షించదగినటువంటి విషయం. ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి అనంతపురం జిల్లాకు కానీ రాయలసీమకు కానీ ఎటువంటి అభివృద్ధి ప్రణాళిక ఇవాళ కూడా సీఎం గారు ప్రకటించారు, కానీ మీ దగ్గర ఎటువంటి అభివృద్ధి ప్రణాళిక ఇంకా ఉండబోతున్నాయి? మీరు ఒకసారి గమనిస్తే అనంతపురం జిల్లాని గడిచిన 5 ఏళ్ళలో అభివృద్ధి కుంటుపడింది, లేదా ఆన్సిలరీ యూనిట్స్ తరలిపోయినాయి, రాకుండా పోయినాయి. కియాలో అంతే స్థాయిలో జాకీ పరిశ్రమ తరలిపోయింది ఇప్పుడు ఈ కాన్స్టిట్యున్సీలో, మనం నిలబడుకున్న కాన్స్టిట్యున్సీలో. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మళ్ళీ కొత్తగా ఒక పారిశ్రామిక వాడ మడకసిరిలో మొదలైంది. పెద్ద ఎత్తున రెన్యూబుల్ ఎనర్జీలో మడకసిరిలో కావచ్చు, కదిరిలో కావచ్చు, అంతే స్థాయిలో రాయదుర్గంలో కావచ్చు, ఉరవకొండలో కావచ్చు, అన్ని కర్నూలులో కావచ్చు పెద్ద ఎత్తున రెన్యూబుల్ ఎనర్జీ మీద ప్రాజెక్టులు వచ్చినటువంటి పరిస్థితి. దానికి సమాంతరంగా ఓర్వకల్లో పారిశ్రామిక వాడ, అతిపెద్ద పారిశ్రామిక వాడ రావడం, అంతే స్థాయిలో కుప్పర్తిలో పారిశ్రామిక వాడకి కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపు పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయలు నిధులు రావడము, అక్కడ కూడా పరిశ్రమలు రావడం, అంతే స్థాయిలో డ్రోన్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో డ్రోన్ హబ్గా ఓరవకల్లు మొదలు కావడం. భవిష్యత్తులో వచ్చే రోజుల్లో మరిన్ని పారిశ్రామిక వాడలు అనంతపురం జిల్లాలో ఈ బెంగళూరు, అనంతపూర్, హైదరాబాద్ ఈ కారిడార్లో 100% పారిశ్రామిక వాడలు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కేవలం వ్యవసాయం మీదే కాదు, పారిశ్రామికంగా కూడా రాయలసీమ ప్రాంతం పెద్ద ఎత్తున అభివృద్ధి చెందబోతోంది. దానికి ఉదాహరణ గతంలో మా ప్రభుత్వ హయాంలోని చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి హీరో మోటార్ సైకిళ్ళ ఇండస్ట్రీ కావచ్చు, అంతే స్థాయిలో నెల్లూరు దగ్గర ఉన్నటువంటి శ్రీ సిటీ కావచ్చు, అంతే స్థాయిలో సెల్ ఫోన్ ఇండస్ట్రీ కావచ్చు. వచ్చే రోజుల్లో సెమీ కండక్టర్ది కూడా భాజపా అధ్యక్షుడు కూడా అనౌన్స్ చేసినారు, ఇక్కడికే వస్తుందని చెప్పేసి. ఇవన్నీ వెరసి రాయలసీమ ప్రాంతంలో నదీ జలాల్ని హంద్రీనీవా ద్వారా తీసుకురావడం, కృష్ణా నదీ జలాల్ని ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవడం, వ్యవసాయంలో అభివృద్ధి సాధించడం, రైతాంగానికి అండదండలుగా ఉండడం, అంతే స్థాయిలో పారిశ్రామికంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం ద్వారా రాయలసీమ సర్వతోముఖాభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు పట్టుదలగా ఉన్నారనేది ఈ మీటింగ్ తర్వాత ప్రతి ఒక్క పౌరుడిలో కూడా రాయలసీమ ప్రాంత వాసుల్లో ఖచ్చితంగా ఒక నమ్మకం అయితే తేగలిగినారు.
సార్ ఫైనల్గా చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి మరో 15 నుంచి 20 ఏళ్ళు ఉండాలి అని కోరుకుంటున్నారు. అదే సీఎం బాబు గారు కూడా అదే అంటున్నారు. మీకేమనిపిస్తుంది సార్? ఇలాగే ఉంటే అభివృద్ధి ఖచ్చితంగా సాధ్యమవుతుంది అంటారా? ప్రజలు విఘ్నులు. మీరు ఒకసారి గమనిస్తే జగన్మోహన్ రెడ్డికి మామూలుగా టిపికల్ కడప పాలిటిక్స్ చేస్తాడు. అధికారం వస్తానే షార్ట్ కట్ మెథడ్స్లో డబ్బు సంపాదించేది ఎలా, సిస్టమ్ని ట్యాంపర్ చేసేది ఎట్లా అని చెప్పేసి మద్యపాన నిషేధం చేస్తానే మద్యం వ్యాపారం చేసినాడు. చాలా ఐరానికల్, ఇది చాలా వ్యంగ్యంగా ఉంటుంది వినడానికి. ఇసుక విధానం బాగలేదని చెప్పేసి ఇసుక వ్యాపారం చేసినాడు. అంతే స్థాయిలో నారా చంద్రబాబు నాయుడు వాళ్ళ బాబాయిని చంపినాడని చెప్పేసి ఆయన మర్డర్ చేయించినాడు. పక్కనే కూతవేటు దూరంలో మా కదిరి ప్రజాప్రతినిధి నేను. మా ప్రాంతానికి మామూలుగా వాళ్ళ కుటుంబంతో బాగా అటాచ్మెంట్. మామూలుగా గుత్తాధిపత్యం వాళ్ళది జరుగుతూ ఉంటుంది. మా వాళ్ళు గుడ్డిగా నమ్మేవాళ్ళు. గత ఎన్నికల సమయంలో, మొన్న కాకుండా అంతకుముందు ఎన్నికల సమయంలో కూతవేటు దూరంలో మనకు ముఖ్యమంత్రి రాబోతున్నాడు, మన నియోజకవర్గం అద్భుతంగా తయారవుతుందంటే తీరా తేలిందేమంటే వాళ్ళ బాబాయిని కూత ఆపేసేకి మా దగ్గర గొడ్డలు కొనేసి పోయినాడు ఆయన. మేము అధికారం లేకొచ్చిన తర్వాత మా నరసింహస్వామిని బ్రాండింగ్ చేసుకోవాలా, సుప్రసిద్ధ క్షేత్రం ఇది, దీన్ని ప్రాశస్త్యం చేయాలని మేము తాపత్రయపడుతున్నాం. అందరినీ జలాల దగ్గర తీసుకొచ్చి చెర్లోపల్లి రిజర్వాయర్లో నింపుకొని మెయిన్ బ్రాంచ్ కెనాల్ ద్వారా మేము తలుపులకు నీళ్ళు ఇచ్చి, మీరు ఎమ్మెల్యేగా అంటే జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండేటువంటి నియోజకవర్గానికి మేము నీళ్ళు ఇచ్చినాం. మాకే నీళ్ళు కాకుండా వాళ్ళకు కూడా నీళ్ళు ఇచ్చినాం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో. అది మాకు చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి తేడా. ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నప్పటికి కూడా ఈ ప్రాంతం అభివృద్ధి మీద ఎక్కడ కూడా ఎవ్వరికి అనుమానాలు లేవు. వచ్చే రోజుల్లో ఈ ప్రాంతము గతంలో కంటే భిన్నంగా అత్యంత వేగంగా కూడా అభివృద్ధి చెందబోతోంది. పారిశ్రామికంగా, వ్యవసాయ రంగంలో కూడా. కూటమి ఆధ్వర్యంలో అది కూడా ఆయన 15 సంవత్సరాలు ఉన్నాడు. అది 10 సంవత్సరాల ఖచ్చితంగా 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉండడం అనేది ప్రజలకు అవసరం, ఈ రాష్ట్రానికి అవసరం. ఎందుకంటే కుంటుపడినటువంటి అభివృద్ధి కావచ్చు, విధ్వంసానికి గురైనటువంటి వ్యవస్థల్ని కాపాడుకోవడం కావచ్చు, దాన్ని రిపేర్ చేసుకొని మళ్ళీ సెటరైట్ చేసుకునే కావచ్చు, రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి కావచ్చు, ఆర్థికంగా చితికిపోయినటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడానికి కావచ్చు, 100% 10 నుంచి 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటేనే ఫలాలు అందుతాయనేది వాస్తవం అని చెప్పేసి కూడా ప్రజలు కూడా తెలియజెప్తున్నాం. వాళ్ళలో కూడా చైతన్యం ఉంది. ఆ దిశగానే ప్రజలను కూడా తీసుకుపోతాం. థ్యాంక్ యూ సార్. చూస్తున్నాం, సుమారుగా 10 నుంచి 15 సంవత్సరాల పైనే కూటమి అధికారంలో ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి అయితే కుంటుబడిన అభివృద్ధికి ఇది మార్గం చూపుతుందంటూ కూడా ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ అనంతపురం నుంచి.